పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. ఏరా దున్నపోతులా పెరిగా. మీ అన్నయ్యని ఎవరినైనా లవ్ చేయమని చెప్పొచ్చుగా. నన్ను దున్నపోతు అంటాం ఏం బాగాలేదమ్మా. సరేలేరా గాడిద. అలా అన్న పద్ధతిగా ఉంది. ఇదిగో అన్నయ్య ఏ అమ్మాయి వెనకాల తిరగట్లేదు కానీ అన్నయ్య వెనకాల మాత్రం ఒక అమ్మాయి తిరుగుతుందమ్మా. ఎవర్రా అమ్మాయి? ఎలా ఉంటుంది? ఆ అమ్మాయిలా ఉంటది. క్లెన్సింగ్ ఏజెంట్. అమ్మా అమ్మమ్మ ఆ అమ్మాయిలా కాదు అమ్మాయి. ఎలా ఉంది? చాలా బాగుందిరా. ఆ కళ్ళు, ఆ ముక్కు, అందం. ఓ ఈ అమ్మాయి రా. మేము వదిరా. రే నేను డిసైడ్ అయిపోయా. అక్క ఈ ఫేస్ వాష్ చూడు. ఏంటిది? వద్దురా, ఈ పిల్ల వద్దురా. వద్దంటే వద్దు. నా కొడుకు ఎలా ఉంటాడు? ఇది ఎలా ఉంది? నా కొడుకు పోలీస్ అయితే దేశంలో దొంగలే ఉండరు. వాడు రాజకీయాల్లోకి వస్తే అన్ని పక్షాలు వాడి పక్షమే. నా కొడుకు రేంజ్ ఏమిటి, దీని రేంజ్ ఏమిటి? పైగా ఆ నెల తక్కువదంతా ఫ్రెండ్షిప్. చిచ్చి చిచ్చి చి, నాకు నచ్చలేదు. నాకు వద్దు. దిస్ ఇస్ ఫైన్. ఓకే. Makes your skin glow. You can see the difference in 3 to 6 weeks. ఎవరా కావిడ? ఆవిడ మా తమ్ముడికి అమ్మ. తమ్ముడి అమ్మ. నిన్ను నాతో చూసిందిగా, ఇంకంతే. ఇక నుంచి నువ్వు కూడా ఆవిడకి శత్రువే. అమ్మా నువ్వు ఈ పని మీద ఉండు, నేను వెళ్ళి ఫోన్ చేసి వస్తా. పోరా. మేడం బూత్ ఎక్కడ? పెళ్ళైన తర్వాత ఇలాంటి పనులు నేను ఎప్పుడు చేయను. అమ్మా ఎక్కడ? ఇంటెన్సివ్ కేర్ లో. స్టాలిన్ రాకూడదు సార్. హోమ్ మినిస్టర్ ఇదంతా చేయించాడు. స్టాలిన్ స్టాలిన్ ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? నడి రోడ్డు మీద అమ్మని చంపాలని చూసారని తెలిసి కూడా చూస్తూ ఊరుకోమంటావా? స్టాలిన్ స్టాలిన్ ఆగు. నేను చెప్పేది విను. స్టాలిన్. అవును స్టాలిన్, అక్క చెప్పేది విను. ఈ ప్రాబ్లం ఇంకా పెద్ద చేయొద్దు. నాకేం చెప్పొద్దు. అలా అంటావేంట్రా? కన్న తల్లి కింద జరిగిన తర్వాత ఏ కొడుకు చూస్తూ ఊరుకోడు. అయితే ఏం చేస్తావు? వెళ్ళి వాళ్ళని చంపుతావా? చెప్పు, చంపుతావా? ఒరే ఇలాగే ఆవేశంగా అమ్మకు దూరం అయ్యాను. నువ్వు ఆవేశపడి ఏదైనా కేసులు చిక్కుకుంటే అమ్మకు తోడెవరుంటారో ఆలోచించావా? చూసావుగా అమ్మ కండిషన్, చూసావుగా. ఇటు చూడు, కాలు ఫ్రాక్చర్ అయిందని చెప్పారు. అమ్మ కనీసం ప్రాణాలతో ఉన్నందుకు సంతోషించు. నువ్వు వాళ్ళ మీద తిరగబడితే రేపు ఇంకో లారీ వచ్చి అమ్మను గుద్దదని ఏంట్రా గ్యారెంటీ? స్టాలిన్, ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టేద్దాం. అమ్మని ప్రాణాలతో చూడాలంటే ఒక్కసారి నా మాట విను. ఈ సమస్యని ఎలా సాల్వ్ చేయాలో నాకు తెలుసు. నేనేం చెప్పినా ఎదురు చెప్పకు, అర్థమైందా? నాతోరా. చలో చలో, సాబ్ నా మిల్తే. 5 నిమిషాలు మినిస్టర్ గారిని కలిసి వెళ్ళిపోతామండి. అరే కైసి ఎవరైతే తుమ్ దిమాగ్ నహీ హై క్యా? వెళ్ళవమ్మా వెళ్ళు. సెక్యూరిటీ వాళ్ళని పంపించు. ఏం దాడి నిలబడ్డారా? రండి. నమస్కారం అండి. నేను డిఈఓ ఝాన్సీ. తెలుసు. ఇతను నా తమ్ముడు స్టాలిన్. ఇటు రండి. ఇదే నా ఇల్లు. ఇక ఈ పటం చూసినారా? 1962లో నా ఫస్ట్ ఎలక్షన్ మీటింగ్లో మాట్లాడినాను. అడుగడుగడుగో పక్కడు కూర్చున్నాడే అప్పట్లో చీఫ్ మినిస్టర్. అప్పుడు నాకు నూగు మీసాలు ఉన్నాయిలే. ఈ బొమ్మ చూసినారా? విశాఖ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన జరుగుళ్ళ అప్పుడు దిగిన ఫోటో. మా నెల్లూరులో పేదాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇయ్యాలని రైలు పట్టాల మీద పడుకున్నప్పుడు ఈ ఫోటో తీసినారులే.
ఏంది మనిషి విషయానికి రాకుండా కథలు చెప్తా ఉండాడని డౌట్ పడతా ఉంటారు కదా. ప్రతి ఓడిలోనూ ఇద్దరు మనుషులు ఉంటారు, ఒకడు బయట ఇంకొకడు లోపల. నాలో బయటోడు ప్రజల మనిషిని నమ్మించే నాయకుడు వీడే, ఇంకొకడు ప్రతి నాయకుడు. చట్టానికి చిక్కడు, న్యాయానికి దొరకడు. చూద్దుగానిదా పాసగాల. ఇదిగో చూడు, ఆడిటర్ కుటుంబం లారీ కింద పడి బలి. లారీ కింద పడి చావడానికి వాళ్ళకి పట్టించెప్పు, నేనే తోయించిన. చీమా చీమా ఎందుకు కుట్టినావంటే నా బంగారు పుట్టలో ఏలు పెడితే కుట్టినా అందంట. మనదాట ఇట్లే. ఇదిగో ఇదిగో ఇటు చూడు, కలెక్టర్ని నరికి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు. బోలే ఓళ్ళయ్యా, గుర్తెట్టా తెలుస్తుంది నేనే అని పుట్టలో ఏలు పెట్టినాడు, పేపర్లో వార్త అయిపోయినాడు. ఓడి కర్మ. ఇంజనీర్ కుటుంబంతో సహా ఆత్మహత్య. వీడు అంతే, పుట్టలో ఏలు కాదు నేరుగా కాలే పెట్టేసినాడు. ఓడితో పాటు మొత్తం కుటుంబాన్ని తోలుకుపోయినాడు. ఈ చచ్చిన వాళ్ళు ఎవరు నా కుటుంబం జోలికి రాలే. నీ తమ్ముడు వచ్చినాడు. ఎంత పొగరుంటే నా కూతురు ఇంటికొచ్చి బెదిరిస్తాడు. ఏందే? అయ్యా, మా తమ్ముడు చాలా మంచివాడు. తెలుసో తెలియకో మీ మనుషులతో గొడవ పడ్డాడు. అనుకోకుండా అది పెద్దదైపోయింది. అందుకే మిమ్మల్ని క్షమించమని అడగడానికి వచ్చాం. ఓడిని చూస్తా ఉంటే అట్ట కనిపించడం లేదే. లేదు సార్, అందుకే వచ్చాం. అట్నా? రే వెళ్ళు. ఇట్రా చెప్తా. వెళ్ళు. రా ఇట్రా, రా స్టాలిన్, రా పక్కకు రా. రా, ఇంకొక రవ పక్కకు రా. ముందుకు రా, రా. అదే ఆడాగు. రే బాబుకు ఫోన్ చేయండి. చూసినామ్మా, మాటిచ్చినంటే ఓడిని ఆ గీతలు నిలబెట్టినా. ఏం చేయమంటావు? నా స్నేహితుల ముందు, నా భర్త ముందు వీడు నన్ను అవమానపరిచాడు. మన అందరి ముందు, వీడి ముందు వీడి అక్కకి అవమానం జరగాలి. వెళ్ళవే, వెళ్ళి మా ఆయన కాళ్ళ మీద పడు. నీ ఐదోతనానికి గుర్తుగా నువ్వు పెట్టుకున్న ఆ బొట్టు మా ఆయన కుడి కాలు బొట్ట వేలకు అంటుకోవాలి. వెళ్ళు, వెళ్ళమని చెప్పనానా? వెనక్కి వెళ్ళు, వెనక్కి వెళ్ళు. సార్, మీరు పెద్దవాళ్ళు, మీ వెనకాల ప్రభుత్వమే ఉంది. మేము చాలా మామూలు వాళ్ళం. కానీ నేను మిమ్మల్ని ఒక్కటే అడుగుతాను. నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే ముందు నా మీద చెయ్యి వేసి ఆ తర్వాత మా వాళ్ళ జోలికి వెళ్ళు. కాదు కూడదు అనుకుంటే నీకు నీ వాళ్ళెవ్వరూ మిగలరు. ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే రా. మినిస్టర్, నీలోనే కాదు నాలోనూ ఇద్దరున్నారు. బరిలో ఉన్నప్పుడు అక్క మాట విన్న తమ్ముణ్ణి, బరి దాటాక ఆ దేవుడు మాట కూడా లెక్క చెయ్యని స్టాలిన్ని. టేక్ కేర్.
చీమ పుట్టలు ఏడు పెట్టాడు. కానీ వాడు మినిస్టర్ అన్న, వాడి చేతుల అధికారం ఉంది. ఆ మినిస్టర్ అయితే ఏమైనా చేసేయగలరా? చేసి చూపించాడు కదా. చూడన్నయ్య, నువ్వు సిగ్నల్స్ దగ్గర కొన్ని కొట్టావు. ఆడికి ఆ మినిస్టర్కి ఏ సంబంధం లేదు, అలాగే ఆ మినిస్టర్కి నీకు ఏ సంబంధం లేదు. అయినా సరే నువ్వు కొట్టిన ఆ మినిస్టర్ వెనకేసుకొచ్చాడు కదా. అదేరా, ఒక తప్పు చేసిన వ్యధను కొడితే దాని రియాక్షన్ ఇంత ఫాస్ట్ గా మినిస్టర్ లెవెల్లో వచ్చింది. అదే ఒక మంచి కోసం ప్రయత్నం చేశాను. ఎవరైనా ఓ ముగ్గురికి హెల్ప్ చేస్తారేమోనని. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 20 రోజులు ఎదురు చూశాను. ఒక్కడు కూడా ముందుకు రాలేదు. ఏం సమాచారం ఇది? ఎక్స్క్యూజ్ మీ సార్, మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. చూడండి, ఇలాంటి మేజర్ యాక్సిడెంట్స్ లో సమ్ టైమ్స్ కిడ్నీస్ గానీ లివర్ గానీ ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అన్ఫార్చునేట్లీ మీ అమ్మగారికి 2 కిడ్నీలు ఇన్ఫెక్ట్ అయ్యాయి. డాక్టర్, ఇప్పుడు ఎలాగా? బోత్ ద కిడ్నీస్ హ్యావ్ టు బి ట్రాన్స్ప్లాంటెడ్. అంటే కిడ్నీలు మార్పిడి చేయాలా? ఎస్, మీలో ఎవరైనా డోనర్ ముందుకొస్తే. డాక్టర్, నా కిడ్నీ మ్యాచ్ అవుతుంది, నన్ను ఒకసారి టెస్ట్ చేయండి. అలాగే, నన్ను కూడా టెస్ట్ చేయండి డాక్టర్. తప్పకుండా. నీకేం పర్వాలేదమ్మా, నీ కిడ్నీ ఆపరేషన్ సక్సెస్. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హర్. అలాగే డాక్టర్. ఓకే, థ్యాంక్ యూ. అమ్మా, ఏరా, నిన్ను కన్నందుకు కిడ్నీ ఇచ్చి రుణం తీర్చుకున్నావా? నీకు కిడ్నీ ఇచ్చింది నేను కదమ్మా. మరి అవునమ్మా, నీ కడుపులో ఊపిరి పోసుకున్న మా 2 కిడ్నీలు నీకు సూట్ అవ్వలేదు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి నీ కూతుర్ని పెళ్లి చేసుకున్నందుకు నీ చేత చిచ్చి అనిపించుకున్నాడే, ఆయన కిడ్నీ నీకు సూట్ అయింది. ఏమండి, ఇప్పుడేం మాట్లాడాలో కూడా నాకు తెలియటం లేదు. ఒరేయ్, నన్ను క్షమించు అనడానికి పంజాబీలో ఏమంటారు? అల్లుడు గారిని అడిగి చెప్తావా? రామ్మా. ఎంత ముద్దుగా ఉన్నాడే, వీడికి అన్ని నీ పోలికలేరా? ఇదిగో బాబా, నేను ఇవాళ రిటైర్ అవుతున్నానని తెలిసి కూడా మీరెవరూ ఆఫీస్కు రాలేదే? ఉదయం నుంచి మనసు బాధగా ఉంది డాడీ, అందుకే మేమంతా ఆఫీస్కి రాలేదు. ఆహా, నా సర్వీసు మొత్తం నిరీక్షాలోనే తిరిగాను. అవును బాబు. నేను ఈ ఉద్యోగంలో చేరిన మొదట్లో నువ్వు పెళ్లిగాని కుర్రాడి. ఇప్పుడు నీకు వయసు పెరిగింది. రేపటి నుంచి నువ్వు రావాల్సిన అవసరం లేదు. సార్, ఆటో, షేర్ ఆటో, కాల్ ట్యాక్సీ అని కొత్త వచ్చినా మీరు మాత్రం రోజు నా రిక్షాలోనే ఆఫీస్కి వెళ్ళేవారు. అలా మీరు ఇచ్చిన డబ్బుతోనే నా కొడుకుని కాలేజీలో చేర్పించుకున్నాను. రేపటి నుంచి రిక్షా ఎవరికి తొక్కాలో తెలియడం లేదు. వస్తాను బాబు. ఆగు బాబ్జీ, ఆ బ్యాగ్ ఇలాతే. నేను ఆఫీసులో 30 సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయినందుకు వాళ్ళు నాకు కొంత డబ్బిచ్చారు. నువ్వు ఈ 30 సంవత్సరాలు నా దగ్గర పనిచేస్తూనే ఉన్నావుగా. రిటైర్మెంట్ అనేది ఎవరికైనా ఒకటేనయ్యా. ఈ డబ్బుంచుకొని ఫైనాన్స్లో ఆటో కొనుక్కో, తీసుకో. సార్, ఇంత డబ్బు? పర్వాలేదయ్యా, ఉంచుకో. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదు బాబు. ఆ మాటతో మన మధ్య ఉన్న సంబంధాన్ని తెంచివేయం. నీకు చేతనైతే ఓ ముగ్గురికి సాయం చేయి. ఆ ముగ్గురిని ఒక్కొక్కరిని మరో ముగ్గురికి సాయం చేయమని చెప్పు. తప్పకుండా చేస్తాను బాబు. ఏమ్మా, కరెక్టేనా? రాజకీయాల్లో తల పండిపోయినడివి. స్టాలిన్ విషయంలో భయం పడుతున్నావే. 20 మందిని పంపమనో పంపినా తన్నులు తిండి ఎత్తించంగా వేసుకొచ్చారు. నాన్న, పార్టీ వాళ్ళు చాలాసేపటి నుంచి హాల్లో వెయిట్ చేస్తున్నారు.
పొయ్యి హుసేన్ సాగర్లో దూకమని చెప్పు. నేనా హాల్లోకి రాను. ఆడ స్టాలిన్ గాడు అన్న ఒక్కొక్క మాట నా చెప్పులు గింకర్లు తిరుగుతున్నాయి. ఆ స్టాలిన్ అనుకుంటే వెంకటాద్రి గాడు ఒకడు సొంత పార్టీలోనే తల్లో పేన్ అయిపోయాడు. ఇల్లు ఒక డోసు బావా. చంపేస్తాం వాడిని. ఏడ్రా వెంకటాద్రి, ఏడ్రా వాడు. నమస్తే అయ్యా. ఏంద్రా నిన్న ఎగస్ పార్టీ ఎమ్మెల్యేతో ఉన్నావంట, ఏం మంతనాలు ఆడినావు? ఆడు అపోజిషన్లో ఉన్న మా బాబాయ్ కొడుకండి. ఆడితో నేను రాజకీయాలు మాట్లాడలేదు, ఫ్యామిలీ విషయాలు అబద్ధం ఎలక్షన్ అప్పుడు చెప్పాలా, అధికారంలోకి వచ్చినా కాదు. నిజం చెప్పు, పార్టీ మారాలనుకుంటున్నావు కదా? లేదయ్యా. చంపేస్తాం. నిజం చెప్పినా కొడతారేంటండి? ఏంద్రా ఎదురు చెప్తా ఉండవు? లేకపోతే ఏంటండి, మొన్న స్టాలిన్ వచ్చి ఇదేంట్లో ఇక్కడ మీకు ఎదురు చెప్పాడు, ఏం చేశారు? వెంకటాద్రి నువ్వు ఉండరా. చేతగానని నన్ను చూసుకొట్టడం కాదండి, ముందు వాడిని కొట్టి నన్ను కొట్టండి చూద్దాం. ఓ రెచ్చిపోవడం కాదు. ఏంట్రా తప్పండి. ఊరికే బిల్డప్లు ఇస్తున్నాడు, బిల్డప్. ఈ మాట ఈడన్నట్లేదురా. స్టాలిన్ గాడు అన్నట్టుంది. ఇది అంటూ వ్యాధులు అందరికీ అంటుకున్నో పరువు పెన్నో నదులు కలిసిపోకముందటి నా పాలా కూడా స్టాలిన్ గారు ఫ్యామిలీ లేపాడు రా బావా. లేపాడు. బావా నువ్వు ఒక అమ్మకి అప్పకి పుట్టుంటే ముందు నా వాడు జోలికి వెళ్ళకుండా నా జోలికి రమ్మని వాడు, అందుకే నేను లాక్లో పడేసిన. నేను పుట్టలే, ఒక అమ్మకి నేను పుట్టనే లేదురా. అమ్మా చెవి చెప్పండి, నేను పుట్టలేదు, పుట్టనే లేదు. ఇక్కడ రా, ఓడి ఫ్యామిలీలో ఒకడు పోవాలంతే. నేను అవుట్ ఇప్పుడు చెప్తా నీ పని, ఇప్పుడు చెప్తా. వాళ్ళకి ఉన్నా మరి అంతలా సిగ్గుపడకరా, ఇది నిశ్చితార్థం మాత్రమే. స్టిల్ తీస్తున్నారు, చివరిసారిగా ఒకసారి నవ్వే. హలో, ఏ చిట్టెలిక, నేను చిత్రని. ఇల్లు తాళం వేసింది, అందరూ ఎక్కడికి వెళ్ళారా? మేము శ్రీధర్ ఫంక్షన్ హాల్లో ఉన్నాం. ఇవాళ మావయ్య నిశ్చితార్థం కదా. మావయ్యకి నిశ్చితార్థమా అంటే ఏంటో తెలుసా? తెలుసులే, పెళ్లి ముందు చేస్తారే అది. నువ్వు ఫోన్ కట్ చేస్తే నేను గేమ్ ఆడుకుంటా. రేయ్, ఇక్కడ నా బతికే గేమ్ లా ఉందిరా. మీ అమ్మకి ఫోన్ ఇవ్వు. అమ్మా, చిత్ర లైన్ లో ఉంది. హలో, అక్కడ ఏం జరుగుతుంది? నిశ్చితార్థం జరుగుతోంది. నాతో ఒక్క మాటైనా చెప్పారా? సడన్ గా అనుకున్నాం, వాడికి వయసు ముదిరిపోతోంది కదా, ఎన్నో సంబంధాలు చూసాం, ఇదే సెట్ అయింది. ఇంతమందిని చూశారు, నన్ను ఒక్కసారైనా అడిగారా? చిత్ర, నీకు అలాంటి ఉద్దేశం ఉందని నాతో ముందే చెప్పాల్సింది. ఇప్పుడు టైం దాటిపోయింది. ముందు ఆయనకి ఫోన్ ఇవ్వు. ఇస్తానుండు. గోపి, నీకు చిత్ర ఫోన్ చేసిందిరా. గోపి, ఏంటి? చిత్ర ఫోన్ చేసింది వాడి కోసం. హలో, నిన్ను వదిలిపెట్టును. ఏంటి? ఈ నిశ్చితార్థం జరగనివ్వను. ఏం తెలియనట్టు నడుస్తున్నావా? ఇప్పుడే వస్తున్నాను. మీ అందరికి ఏం జరగబోతుందో చూడు. అలాగే రా. ఇక్కడే. ఇదిగో 100. మరి బ్యాలెన్స్ నువ్వే ఉంచుకో. మీటర్ 150 అయిందమ్మా. ఇటు సిగ్గు విడు. చూడమ్మా, ఆపండి. ఈ నిశ్చితార్థం జరగనివ్వను. ఇది మీకు న్యాయంగా ఉందా? నేను మిమ్మల్ని లవ్ చేసిన విషయం మీకు తెలీదా? ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎలా ఒప్పుకున్నారు? నువ్వు అంతగా ప్రేమిస్తుంటే ఆ విషయం నాతో డైరెక్ట్ గా చెప్పొచ్చుగా. ఓకే, నేను డైరెక్ట్ గా చెప్పలేదు. ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? రైటే. ఏంటో చూస్తావు, సమాధానం చెప్పు. వాడేంటి చెప్పేది? నువ్వు చెప్పు. నువ్వు ప్రేమిస్తుంది వీడి కదా? క్షమించండి, మా కాబోయేవారు మాత్రమేనంటే నేను ఊరుకోను. అంటే మీరు నాకు ఇప్పుడే అర్థమైంది. నాకు ఇప్పుడే అర్థమైంది. మీ వాళ్ళతో మాట్లాడి మీ పెళ్లి జరిపిస్తాను. అమ్మా తొందరగా 3 ముళ్ళు వేయించమ్మా. నాకు ఈ అమ్మాయి బాగా నచ్చింది. అలాగే అమ్మా.
ఓకే హర్భజన్ హర్భజన్ ఏమా ఏమైంది? హర్భజన్ కనిపించటం లేదు. కనిపించట్లేదా? పని రాయ్ రాయ్ మీరు కూడా వెళ్ళండి. పదండ్రా. రాయ్ పైనుంచే వాణ్ణి ఎలా చంపుతానో చూడండి రా. రాయ్ అందరూ ఈ గీత మీద గీసుకుంటురండ్రా. కమా
ఎస్ సార్. సేమ్ క్యాన్ ఎంటరింగ్ ఇంటూ హాస్పిటల్. ఓవర్. ఓకే సార్. నమస్తే సార్. టోటల్ 12 క్యాజువాలిటీస్ సార్. 19 మంది సీరియస్లీ ఇంజ్యూర్డ్ సార్. అందరూ తాగి ఉండడం వల్ల ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వలేకపోయాం సార్. అంతేకాదు సార్, అందరూ పోలీస్ రికార్డులో ఉన్న రౌడీలు గుండాలు సార్. ఒక్కొక్కడి మీద చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయి సార్. హోమ్ మినిస్టర్ ముద్దుకృష్ణ ఎక్కడ? ఆయన కొడుకు స్పాట్లో చనిపోయారు సార్. పోస్ట్ మార్టం జరుగుతోంది, అక్కడ ఉన్నారు సార్. పోస్ట్ మార్టం చేసేటప్పుడు మీరు చూస్తే బాధగా ఉంటుంది. అందువల్ల మీరు బయటికి. నేను వీడిని ఉంటా చూడాలా? నా బిడ్డను ముక్కలు ముక్కలుగా మీరు కొయ్యటం నేను చూడాలి. వయస్సు పైన పడతా ఉంటే బీపీ షుగర్లు వస్తాయి, నాకు పోతున్నాయి. కోపం తగ్గిపోతా ఉంది, ఆవేశం తగ్గిపోతా ఉంది. అలా అవ్వకూడదు. మెదడులో గుచ్చుకున్నట్టు ఉండాలి. నేను ఈడనే ఉంటా, మీరు కొయ్యండి చూడాలి. ముద్దుకృష్ణయ్య, ఏంటయ్యా ఇది? ఎవరైనా కొడుకు శవానికి పోస్ట్ మార్టం చేద్దని బతిమాలతారు. నువ్వేమో పక్కనే ఉండి పోస్ట్ మార్టం చేస్తున్నావు. ఏమైంది నీకు? ప్రజలకేదో మంచి చేస్తావని జనం మనల్ని ఎన్నుకున్నారు. నీ ఒక్కడి వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ చూడు. ఆ స్టాలిన్ గడు నా కొడుకుని చంపేశాడయ్యా. అది సరే, కానీ ఈ హత్య రాజకీయాలు నాకు నచ్చవు. వాటి వల్ల మన పార్టీ మనుగడకే ముప్పు రావచ్చు. అతనితో రాజీపడు. అట్నే పెద్దలు మీరు చెప్తా ఉండారు కాబట్టి రాజీ కొప్పుకుంటా ఉండా. కానీ వాడు నేనుండే చోటుకి, నా ఫార్మ్ హౌస్కి వచ్చి క్షమాపణ అడగాల. అది మీ సమక్షంలో. అలాగేనయ్యా. కానీ అయ్యా, ఈ రాజీ విషయం నలుగురికి తెలియకూడదు. పౌరుషంగా బ్రతికిన వాడిని. ఈ రాజీ విషయం తెలిస్తే అందరిలో లోకమైపోతాను. ఓకే ఓకే, మన ముగ్గురికి తప్ప 4 కంటికి తెలియదు. సరే, జరగాల్సిన పనులు చూడు. అదేంటి బావా టపీమని అట్లా ఒప్పేసుకున్నావు? కలిసొచ్చే కాలం వచ్చినప్పుడు నడిసొచ్చే కొడుకు పుడతాడంటారు. నడిసొచ్చిన కొడుకు పోయాడు, ఇప్పుడు కలిసొచ్చే కాలం వచ్చింది. 50 సంవత్సరాల రాజకీయంలో 12 ఎలక్షన్ చూసిన తలకాయ నాది. రాని నా ఫార్మ్ హౌస్లో ఏం జరుగుతుంది